హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా శాండ్విచ్ ప్రిపేర్ చేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట శాండ్విచ్ అంత మంచిది కాదు కదండి. మనం ఇంట్లోనే బయట టేస్ట్ వచ్చేలాగా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నానండి. ఒక ఆనియన్, హాఫ్ క్యాప్సికమ్ ముక్క, ఒక టమాటో, హాఫ్ క్యారెట్ తురుముకొని తీసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, అలానే ఒక పన్నీర్ ముక్కండి తీసుకున్నాను, ఒక క్యూబ్ అనమాట. అలానే చీజ్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్లో ఒక 5 ఉంటాయన్నమాట. అలానే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మేము వైట్ బ్రెడ్ అంత ప్రిఫర్ చేయము. మీరు నచ్చితే మీరు శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని చేయొచ్చు. బట్ నేను పిల్లలకి పెడతాను కదండి, అందుకని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకుందామండి. దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని వెజిటేబుల్సే కదా, హెల్తీగా ఉంటుంది. అలానే ఈ పన్నీర్ని కూడా తురుముకొని తీసుకున్నానండి. మీరు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలాగా క్యారెట్ తురిమినట్టు పన్నీర్ని ఇలాగా తురుముకొని కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్నాను కదా, ఈ విధంగా వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. బ్రెడ్లో అంత సాల్ట్ అంత అవసరం లేదండి. బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం వేస్తే సరిపోద్ది సాల్ట్ అనేది. అలానే కొంచెం ధనియా పౌడరు, ఇవన్నీ కూడా కలిసేలా మనం కలుపుకుందాం. అన్ని వెజిటేబుల్సేనండి, మనం జంక్ ఫుడ్ ఏమి వేయమన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి హెల్దీ, అలానే టేస్టీగా ఉంటుంది కదండి. బాగా తింటారు పిల్లలు ఇష్టంగా. ఇప్పుడు మనది వెజిటేబుల్ది మిక్చర్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం కదండి, వీటిని మనం నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు బటర్ ఉంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నా దగ్గర బటర్ లేదు, అందుకే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అప్లై చేసుకుంటే. బట్ బటర్ కానీ ఉంటే బటరే అప్లై చేసుకోండి. నేను నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఈ 4 ముక్కలకు కూడా నెయ్యి అప్లై చేసుకోవాలన్నమాట. ఈ 4 ముక్కలతో శాండ్విచ్ చేసుకుంటే 2 అవుతాయండి. ఇగోండి, ఈ 4 పీసెస్ కూడా అప్లై చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఒక పీస్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్ మిక్చర్ని దీంట్లో వేసుకుందామండి. దీనిపైన ఒక బ్రెడ్ పీస్ పైన ఈ 4టికి కూడా నెయ్యి అప్లై చేసుకున్నాను అనమాట. వెజిటేబుల్ని ఇలా వేసుకోవాలి. మనం కలుపుకున్న వెజిటేబుల్స్ ఒక 5 చేసుకోవడానికి సరిపోతాయండి. బట్ నేను వీడియో కోసమని 2 తీసి చూపిస్తున్నాను అనమాట. అన్నీ కూడా ఇలా చేసేసుకోవడం అనమాట. బ్రెడ్కి నెయ్యి రాసేసుకొని దాని మీద వెజిటేబుల్ పెట్టుకున్నాం కదండి, దాని మీద నేను చీజ్ తీసి పెట్టుకున్నాను అనమాట. చీజ్ పెట్టుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసేయడమేనండి. చాలా ఈజీ, బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనం కొనుక్కొని తిన్న శాండ్విచ్ లాగే ఉంటుందన్నమాట. అన్నీ కూడా అలా అప్లై చేసేసుకోవడమే. ఇప్పుడు వీటిని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. దానికోసం నేను పాన్ పెట్టుకొని పాన్ హీట్ అవ్వగానే గీ వేసుకున్నానండి. రోస్ట్ చేసుకోవడానికి కూడా గీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని దీనిపైన పెట్టుకున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మన వెజిటేబుల్స్ కూడా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని బాగా ప్రెస్ చేయాలండి. అంటే మనకి బయటికి వెజిటేబుల్స్ అవి రాకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలన్నమాట. 2 వైపులు కూడా సిమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా. ఇది బ్రౌన్ బ్రెడ్ కదండి, వేగంగా రోస్ట్ అవుద్ది. మాడిపోయిందని కామెంట్స్లో పెడతారేమో, అది మాడిపోలేదు. చాలా టేస్టీగా ఉంది, తిన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంక ఈ విధంగా చేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనం దీన్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు అండి. నిలువుగా కట్ చేసుకోవచ్చు, అడ్డంగా కట్ చేసుకోవచ్చు. బట్ మనకి శాండ్విచ్ అంటే ఇలాగ క్రాస్గానే కట్ చేసుకుంటారు కదండి. ఇలా అయితే తినాలనిపిస్తుంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట. అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కంపల్సరీగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.